Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టూడియో ఛానల్. సో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ కొరియన్ కనకరాజు. సో 2 గంటల 45 నిమిషాల రన్ టైమ్ తో థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించింది, కొరియన్ దెయ్యం అలాగే కనకరాజు కామెడీ వర్కౌట్ అయిందా లేదా, మన సత్య కామెడీ ఎలా ఉంది, పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, మన హీరో కనకరాజు గ్రామంలో ఒక చెక్క భజన బృందాన్ని అయితే రన్ చేస్తూ ఉంటాడు. లైఫ్ సరదాగా సాగిపోతున్న టైంలో అనుకోకుండా అతని ఒంట్లోకి ఒక కొరియన్ దెయ్యం ఆత్మ ప్రవేశిస్తుంది. సో అసలు ఆ కొరియన్ ఆత్మ కనకరాజు ఒంట్లోకి ఎందుకు వచ్చింది, కొరియాకి మన ఇండియాకి ఉన్న ఆ కనెక్షన్ ఏంటి, ఆ ఆత్మ ప్రవేశించిన తర్వాత కనకరాజు జీవితంలో జరిగిన పరిణామాలు ఏంటి, ఈ క్రమంలో కనకరాజు ఫ్రెండ్ సత్య అలాగే హీరోయిన్ ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు, ఆ ఆత్మ నుండి కనకరాజు ఎలా బయటపడ్డాడనేది ఈ కొరియన్ కనకరాజు యొక్క కథ యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా మన కమెడియన్ సత్య అనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో సత్య సినిమాలో ఉంటే చాలు సినిమా హిట్ అయిపోతుంది, సత్య ఉంటే చాలు మనం సినిమా చూసేయచ్చు, ఇలాంటి మాటలు బాగా వినబడుతున్నాయి. సో అదే రకంగా సత్య డేట్స్ కోసం వెయిట్ చేసి సత్య ఉంటేనే సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి ఈ సినిమాని రిలీజ్ చేశారు. సో ఫైనల్ గా మనం సత్య కోసం ఈ సినిమా చూసేలాగా ఈ సినిమా ఉంది. అంతలా అదరగొట్టాడు. తన వన్ లైనర్ డైలాగ్స్ తో థియేటర్స్ లో జనాలతో నవ్వులు పోయించాడు. ఇక హీరో వరుణ్ తేజ్ తన నటనతో ఈ సినిమాని చాలా చోట్ల నిలబెట్టే ప్రయత్నం అయితే చేశారు. మామూలు కనకరాజుగా అలాగే కొరియన్ ఆత్మ ఆవహించిన కనకరాజుగా నెగిటివ్ షేడ్స్ లో వేరియేషన్స్ చూపించి చాలా బాగా నటించారు. ఇక ఇండియా కొరియా కనెక్షన్ స్టార్టింగ్ ఎపిసోడ్స్ అలాగే కొరియా లొకేషన్స్ లో తీసిన సీన్స్ కొరియన్ ఫిలిం ఫీల్ అయితే చక్కగా తీసుకొచ్చాయి. ఇక కన్సమే అనే సాంగ్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఇక ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ హాఫ్ లో కామెడీతో నెట్టుకొచ్చేసారు, కొంచెం టైం పాస్ అయిపోతుంది. కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి స్క్రీన్ ప్లే కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది. ఆత్మకి సంబంధించి పెట్టిన రూల్స్ అండ్ లాజిక్స్ అన్ని కంప్లీట్ గా మిస్ అయ్యారు. ఇక సెకండ్ హాఫ్ లో కొరియాకి కమెడియన్ ని తీసుకెళ్లే సీన్స్ కథలో కొంచెం న్యాచురల్ గా కాకుండా ఫోర్స్డ్ గా ఇరికిచ్చినట్టుగా అనిపిస్తాయి. ఇక క్లైమాక్స్ ఫైట్ సీన్స్ అయితే గ్రాఫిక్స్ యానిమేషన్ వరకు క్వాలిటీ అంతగా బాగాలేదు. వరుణ్ తేజ్ ఫేస్ ఇంపాక్ట్ కూడా అక్కడ సరిగ్గా ప్రాపర్ గా సెట్ అవ్వలేదు. ఇక సినిమా ఎండింగ్ లో ఇది పార్ట్ 2 అని చూపించడం అనేది కొంచెం ఫోర్స్ఫుల్ గా అనిపించింది. ఈ సినిమా నటీనటుల పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ తర్వాత మళ్ళీ డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్స్ లో చాలా ఈజీగా నటించేశారు, చాలా బాగా చేశారు కూడా. ఇక మన సత్య థియేటర్స్ లో జనాలు నవ్వుకోవడానికి సత్య క్యారెక్టర్ మేజర్ కారణం. మత్తు వదలన నిద్ర సినిమా తర్వాత మళ్ళీ ఆ రేంజ్ క్యారెక్టర్ ఈ సినిమాలో పడింది. ఇక హీరోయిన్ మిగతా సపోర్టింగ్ క్యాస్ట్ కూడా వాళ్ళ పాత్రల పరిధి మీదకు వాళ్ళు బాగానే నటించారు. ఇక ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే, తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్లో పర్వాలేదు అనిపిస్తుంది. అయితే కొన్ని చోట్ల ఓజీ అలాగే తమన్ పాత సినిమాల బీజిఎంలు గుర్తుకొస్తాయి. ఇక కొరియా షెడ్యూల్స్ అలాగే లొకేషన్స్ విజువల్స్ అన్ని స్క్రీన్ మీద చాలా రిచ్ గా కనిపించాయి. 2 గంటల 45 నిమిషాలు రన్ టైం కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ కొన్ని ట్రిమ్ చేసి ఉంటే ఎడిటింగ్ పరంగా బాగుండేది అనిపించింది. ఇంకా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ కొరియన్ కనకరాజ్ అనేది ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఒకసారి వన్ టైం వాచబుల్ చూసే సినిమాలా ఉంటుంది. మంచి కామెడీ ఎంటర్టైనర్ ఇది. కథలో లాజిక్స్ వెతకకుండా కేవలం వరుణ్ తేజ్ యాక్టింగ్, సత్య కామెడీ కోసం ఈ సినిమాని ఖచ్చితంగా ఒకసారి డీసెంట్ గా ట్రై చేయొచ్చు. ఈ మూవీకి మన టాకీ స్టూడియో ఛానల్ ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి ఇంకొక మంచి మూవీ రివ్యూ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.